మొన్న గుజరాత్ రాష్ట్రము, నిన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఇవాళ చైనా దేశం. వానదేవుడు వరుస పెట్టి దంచుకుంటూ పోతున్నాడు. మన దేశంలో తక్కువ కానీ చైనా దేశంలో మాత్రం చిన్న కొట్టలేదు. ప్రకృతితోనే ప్రయోగాలు చేస్తారు కదా చైనా దేశపోలు. అందుకే కోపం వచ్చినట్టున్నది వానదేవునికి. ఎంత వీరంగం చేసిండో చూడండి చైనా దేశాన్ని. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చైనా దేశపోడు ప్రయోగాలు చెయ్యందంటూ ఏది లేదు. అభివృద్ధి పేరుతోని అడ్డగోలు పనులు చేసిండు. అందుకే ఇక చూడండి ప్రకృతికి కోపం వచ్చి ఎట్లా చేసిందో. షాపింగ్ మాల్లు నీళ్ల మడుగులైనాయి. పైకెక్కే ఎస్కలేటర్ మెట్లు ప్రాజెక్టుల నీళ్లు ఎగజిమ్మి పోసినట్టు వస్తున్నాయి. కార్లు, వ్యాన్లు, బస్సులు ఎండిన ఆకుల తిరగొట్టుకపోయినాయి. పట్టణాలలో నీళ్లు నిండి రిజర్వాయర్లు అయినాయి. అక్కడ పడ్డ వానల వరదల వీడియోలు చూస్తే ఇది చైనా దేశమా లేకుంటే సముద్రంలో బిల్డింగులు టవర్లు కట్టినరా అన్నట్టే ఉన్నది. పెద్ద పెద్ద బిల్డింగులు బాగా ఎత్తుండే వరకు కనిపిస్తున్నాయి కానీ నీళ్ళల్లో మునిగిన ఇండ్లు ఎన్నో ఉన్నాయట. ఇక చూడుండ్రి ఆకాశం అంతా ఎత్తుగట్టిన వంతెన పిల్లర్ కూలి ఎట్లయిందో. పెద్ద ట్రక్కు సగం ఇటు ఇంకో సగం అటు అన్నట్టు ఆగిపోయింది. సినిమాలల్లో గ్రాఫిక్స్లు పెట్టినట్టే ఉన్నది కదా. మరి అట్లుంటది ప్రకృతి చూపించే సినిమా. ఇగో గీడ చూడుండ్రి ఒక ఊరికి ఊరే కొట్టుకపోయినట్టు ఎట్లా పోతున్నాయి చూడుండ్రి ఇండ్లు. 房子走了，看看。看着了，看着了。哎，我的棒棒也都完了。发现没有，这房子都冲走了，房子还在水里。పునాదుల కాల నుంచి ఇండ్లను లేపుకొని వస్తున్నది వరద. గోదావరిలో పడవలు సాగిపోతున్నట్టే ఉన్నది కదా దీన్ని చూస్తుంటే. మట్టి, చెత్త, చెదారం, కట్టెలు, పెద్ద పెద్ద మొద్దులు, ఇండ్లు అన్నిటినీ తనలో కలుపుకొని సాగుతున్నది వరద. ఇండ్ల మేడలు, వంతెనల పరిస్థితి ఇట్లుంటే ఇక మనుషుల గతి ఇంకెట్లుంటుంది. ఎంతమంది ప్రాణాలు పోయినాయో, ఎందరు డ్రెస్సులు గల్లంత అయినాయో. చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి కదా అని వరదలకు దిగితే ఏమైందో చూడుండ్రి. వస్తువుల కోసం తనలాడితే మళ్ళీ వెనుకకు వచ్చేందుకు సత్తువ లేక అట్టే కొట్టుకొని పోయినరు. ఇట్లా ఎంతమంది గల్లంతైనరో ఏం పాడు. ఇగో గీ తీరుగా ప్రకృతి చైనా దేశాన్ని పగబట్టినట్టే చేసింది. ఎట్లా కోలుకుంటుందో ఇసొంటి వానతోని చైనా దేశం. అన్నిటినీ తప్పించుకున్నా ప్రకృతి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు చైనా దేశపోడు. మరి దానికి కూడా ఏదైనా ఉపాయం కనిపెట్టి వానలు పడకుండా చేస్తాడో ముందు ముందు ఏం పాడో ఇక చూడాలి. ఒక్కో కాడ ఒక్కో తీరుగా ఒక్కో పద్ధతిలో ఇందిరామిన్లు శాంక్షన్ చేస్తున్నారు. బీదోళ్ళు, భూమి లేనోళ్ళు, గుడిసెల బతుకుతున్నోళ్ళు అనే అర్హతలు కాదు. ఇందిరామిన్లు రావాలంటే ఇంకో తీరుగా అర్హత కూడా ఉండాలన్నట. కాంగ్రెస్ పార్టీ కనుసరణలలో ఉన్నోళ్ళకే ఇంత కూడా వచ్చే ఛాన్స్ ఉన్నదట. అందుకే ఈ అన్నకు వచ్చిన ఇల్లు వెనకకు పోయిందని బాధపడుతుండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు. ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పిండని ఒకరు, ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి, బీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి, వీళ్ళని రికమెండేషన్ చేయండి అని అందరూ చెప్తున్నారు. కానీ నాది నాకు ఇస్తలేరు. దయచేసి నాది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇన్నరా ఆశ పెట్టుకున్న ఇందిరామిల్లు ఎట్లా గోస పెట్టుకుంటున్నదో. వచ్చినట్టే వచ్చి రాకుండా పోతే ఎంత బాధ ఉంటది ఏం కథ. అందుకే దుఃఖాన్ని ఆపుకొని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాడు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి ఊర్లుండే నక్క వేణు అనే గీ అన్నకు వచ్చిన ఇల్లును మంత్రి వివేక్ పిఏ ఆపిండట. ఎందుకు ఏమిటని అడిగితే పంచాయతీ కార్యదర్శి అసలు ముచ్చట చెప్పిందట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు నక్క వేణు కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిండట. అట్లెట్లా పెడతాడనే కావచ్చు వచ్చిన ఇల్లు ప్రొసీడింగ్స్ ను ఆపేసిండ్రట. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పేదోనికి ఇండ్లిచ్చుడు అర్హతను బట్టి కాదన్నట్టే కదా. ఫస్ట్ సర్వేలు వచ్చిన ఆఫీసర్లు వేణు ఇల్లు వాకిలు చూసి ఇందిరామిల్లు ఇచ్చేతందుకు అర్హుడని లిస్టుల పేరు రాసిండ్రట. తర్వాత ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిండ్రట. కానీ కాంగ్రెస్ లీడర్లకు అప్పుడు ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు పెట్టిన స్టేటస్ యాదికొచ్చినట్టున్నది. ఎంబట దాన్ని ఆపాలనని ఉపాయం చేసి వేణు నోటికాడి ముద్దను ఎగ్గొట్టినట్టు చేసిండ్రు.
తినే అన్నంలో మట్టి పోసినట్టు చేసిండ్రు. మంత్రి వివేక్ పిఏ ఇదంతా చేసిండని అంటుండు వేణు. కాంగ్రెస్ పథకాలు రావాలనంటే ఇందిరమ్మ ఇండ్లు కావాలనంటే వేరే పార్టీ మీద ప్రేమ ఉండొద్దు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిన కేసీఆర్ అంటే ఇష్టం ఉండొద్దు. ఒగాలున్నా దాన్ని సెల్ ఫోన్లలో స్టేటస్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంట్లో వాడొద్దన్నమాట. అదే ఇందిరమ్మ ఇండ్లు రావడానికి అసలైన అర్హత. అట్లయితేనే పేదోనికి ఇల్లు వస్తుంది, బీదోనికి గూడు నిలుస్తుంది. ఇది అన్యాయం, అక్రమం అంటే నడవది. ఊర్ల పొంటి కాబట్టి ఇల్లు కావాలనుకున్నోళ్ళు ఓపికతో నుండుర్రి. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలనో మీకు తెలుసు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఊర్ల పొంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు. ఏం చేస్తాం, గట్లా తయారయ్యారు.